गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः भक्तरा व्यासप्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 196వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 197వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతన్నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ గతీనాముత్తమా ప్రాప్తిః కథితా జాపకేష్విహ ఏకైనైషే గతేస్తేషాం ఉతయాంచ పరమాపరామపి. మళ్ళీ ధర్మరాజు అడుగుతున్నాడు భీష్ముల వారిని, జాపకులు ఉత్తమ గతినే పొందుతారు అన్నావు, వారికి అది ఒక్కటియే ప్రాప్తిస్తానమా, మరేమైనా గతులున్నాయా? భీష్మ ఉవాచ శృణుష్వాహితో రాజన్ జ్ఞాపకానాం గతిం విభో యథా గచ్చంతి నరయాన్ అనేకాన్ పురుషర్షభ. పురుషశ్రేష్ఠ, సావధానుడవై జాపకుల యొక్క గతి గురించి విను, జపం చేసేవారి గతి గురించి విను. వారు చాలా నరకాల్ని పొందడాన్ని గురించి ఇప్పుడు చెప్తున్నా. యథోక్త పూర్వం యః నాను తిష్టతి జాపకః ఏకదేశ క్రియాశ్చాత్ర నిరయం స చ గచ్చతి. నియమాలను పాటించకుండా కొంత భాగాన్నే పాటించే జాపకుడు అంటే జపించేవాడు తప్పనిసరిగా నరకంలో పడతాడు. అవమానేన కురుతే న ప్రీయతి న హృష్యతి ఈదృశో జాపకో యాతి నిరయన్నాత్ర సంశయ. జపం మీద ప్రేమ గాని ప్రసన్న దృష్టి గాని లేక అవహేళనాత్మకంగా జపించే జాపకుడు నరకానికి వెళ్తాడు. ఈ విషయంలో సందేహం లేదు. అహంకార కృతస్యైవ సర్వే నియమగామినః పరావమాని పురుష భవిత నిరయోపగః. జప కారణంగా అహంకరించే వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. ఇతరులను అంటే నేను పెద్ద జాపకుణ్ణి అంటే బాగా జపించేవాడిని అని అహంకరించేవాడు వాడు కూడా నరకానికి పోతాడు. ఇతరుల్ని అవమానించే జాపకుడు అతను కూడా నరకానికి వెళ్తాడు. అభిజ్ఞాపూర్వకం జప్యం కురుతే యశ్చ మోహితః యత్రాభిజ్ఞాం స కురుతే తం వై నిరయం మృచ్చతి. మోహంతో ఫలాన్ని ఆశించి మనస్సులో జపించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు కోరిన కోరికకు అనుగుణంగా నరకాన్ని పొందుతాడు. అధైశ్వర్య ప్రవృత్తేషు జాపకస్తత్ర రజ్యతే స ఏవ నిరయస్తస్య నాసో తస్మాత్ ప్రముచ్యతే. జాపకుడుకు జప ఫలితంగా ఐశ్వర్యం సిద్ధించినప్పుడు దానిపై అనురక్తిని పొందిన వాడు కూడా నరకానికి పోతాడు. రాగేణ జాపకో జప్యం
కురుతే తత్ర మోహితః యత్రాస్య రాగః పతతి తత్రోపపద్యతే. జాపకుడు మోహంతో విషయాసక్తితో జపాన్ని చేస్తే ఫలాసక్తికి అనుగుణమైన శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. దుర్బుద్ధి అంటే జపం చేయటం అనేది ఒక కోరిక సిద్ధించడం కోసం చేయకూడదు. చేస్తే వాడు తప్పనిసరిగా మళ్ళీ పునర్జన్మ పొందుతాడు, ముక్తి రాదనమాట వాడికి. దుర్బుద్ధిరకృత ప్రజ్ఞ చలే మనసి తిష్టతి చలామేవ గతిం యాతి నరయం వా నియచ్చతి. దుర్బుద్ధి అవివేకశీలుడై చంచల మనస్సుతో జపించిన జాపకుడు అస్థిర స్థితినే పొందుతాడు లేదా నరకంలో పడుతాడు. అంటే మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటూ జపిస్తే చేతిలో కబీర్ దాస్ చెప్పినట్టు మాలాతో కర్మే ఫిరై జీబ్ ఫిరై ముఖమాహి మనువాతో దస్ ఫిరై ఇహతో స్మరిన్నాహి, ఇది స్మరణ కాదు అంటాడు కబీర్ దాస్. అలానే ఇక్కడ కూడా భారతంలో చెప్పింది ఏంటంటే చంచల మనసు ఎక్కడో ఉండకూడదు, జపం మీదనే ఉండాలి, వాడు నరకంలో పడతాడు అని చెప్పి. అకృత ప్రజ్ఞకో బాలః మోహం గచ్చతి జపకః సమోహాన్ నిరయం యాతి తత్ర గత్వా అనుశోచతి. అవివేకి అయి మూఢుడై మోహానికి లోనైన జాపకుడు మోహం కారణంగా నరకానికి వెళ్తాడు. దృఢగ్రాహీ కరోమీతి జాప్యం జపతి జాపక న సంపూర్ణో న సంయుక్త నిరయం సోమగచ్చతి. గట్టి పట్టుతో అనుష్ఠానం చేస్తానని నిర్ణయించుకొని జపాన్ని ప్రారంభించిన జాపకుడు దానిని పూర్తి చేయలేకపోయినా, దానిపై లగ్నం కాలేకపోయినా కూడా నరకానికి వెళ్తాడు. యుధిష్ఠిర ఉవాచ అనివృత్తం పరం యత్తద్వ్యక్తం బ్రహ్మణి స్థితం తద్భూతో జాపక కస్మాత్ సశరీరమిహ విశాత్. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అడుగుతున్నాడు, అవ్యక్త సనాతన బ్రహ్మస్వరూపమైన గాయత్రిని జపించిన జాపకుడు ఏ కారణం వల్ల మరలా జన్మిస్తాడు? భీష్మ ఉవాచ, భీష్ముడు చెప్తున్నాడు, దుష్ప్రజ్ఞానేన నిరయ బహవః సముదాహృత ప్రశస్తం జాపకత్వం చ దోషాశ్చైతే తదాత్మక. భీష్ముడు చెప్తున్నాడు, కామాది దోషాలతో బుద్ధి కలుషితమైనప్పుడు కలిగే వివిధ నరకాలని జన్మలను గురించి చెప్పాను. వాస్తవంగా జపం అనేది ప్రశస్తమైనదే, దోషాలు మాత్రం బుద్ధికి సంబంధించినవి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్ష ధర్మ పర్వణి జాపకోపాఖ్యానే 97-శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 197వ అధ్యాయం. రేపు మనం 198వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.